నిన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మన్నె క్రిషాంక్ కన్వీనర్ తను వాళ్ళ బెయిల్ మీద రావడం జరిగింది నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో. ఏదైతే ఓయూ సర్క్యులర్ విషయంలో కేసు విషయంలో అది ఒక 4 రోజులు 10 రోజుల పాటు ఒక ఔటర్ రింగ్ రోడ్ ఎట్లా తిరిగిందో సేమ్ ఈ కేసు చుట్టూ కూడా అట్లనే తిరుక్కుంటూ నేటికి క్రిషాంక్కు బెయిల్ రావడం జరిగింది. సో కేవలం ఓట్లు ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని ఏదో ఒక విధంగా దెబ్బ కొట్టాలి. బీఆర్ఎస్ పార్టీని ఏదో ఒక విధంగా దెబ్బ కొట్టి ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి పడకూడదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీని ప్రాంతీయ పార్టీని తొక్కేయాలని చెప్పి అలా కాంగ్రెస్ పార్టీ చూస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ మాట అన్నా ఉంటే ఇంతకుముందు ఏదైతే ఎన్నికల ప్రచార యాత్రలో కేసీఆర్ ప్రచార యాత్రని 2 రోజుల పాటు 48 గంటలు రద్దు చేసిర్రు. అదేవిధంగా ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసి ఇప్పటివరకు కూడా దానిపైన ఎలాంటి ఒక స్పష్టత లేకుండా పోయింది. మళ్ళీ దాంతోపాటు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ను అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టే నేపథ్యం కల్పిస్తూ ఉంది. అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలి, కేవలం ప్రాంతీయ పార్టీని తొక్కేయాలని చెప్పి అక్కడ సెంట్రల్లో బీజేపీ పార్టీ చూస్తూ ఉంది, ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉంది. ప్రజలేమో ఊరుకోరు, చైతన్యవంతులు తెలంగాణ గడ్డ ప్రజలు ఖచ్చితంగా ఎవరు మాకు మంచి చేసినారు, ఎవరు ఈ 5 ఏళ్ల పాలనలో మాకు ఎలా ఉంది, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు ఏ విధంగా ఉండేది అనేది ఖచ్చితంగా ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఈ రానున్న ఎన్నికల్లో ఇదొక కొలిక్కి రానున్నది. ఏ పార్టీకి వీరు ఎన్ని ఓట్లు వేసి ఏ పార్లమెంట్లో గెలిపించుకుంటారు ఏందనేది మనకి ఎన్నికల్లో తెలియబోతా ఉంది. బెయిల్పై విడుదలైన క్రిషాంక్ నిన్న మనం చెప్పుకున్నట్టుగానే బెయిల్పై విడుదలై ఏం మాట్లాడాడో ఏందనేది ఒక చిన్న అంశం చూద్దాం. క్రిషాంక్ నిన్న బెయిల్ నుంచి బయటకు వచ్చిండు కదా, సో వచ్చిన నేపథ్యంలో ఏం మాట్లాడాడు ఏంటనేది చూద్దాం. పార్టీ కార్యకర్తకు ఎన్నికల రేటింగ్ కీలకం. అలాంటి ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎన్నికల ప్రచారంలో లేకుండా చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. తెలంగాణలో ఈ రోజు కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న వాస్తవాలను కేసీఆర్ గారు మాట్లాడారు. కరెంటు కోతలు కానివ్వండి, నీటి విపత్తుల గురించి మాట్లాడారు. దానికి ఆధారంగా ఉస్మానియా యూనివర్సిటీ సర్క్యులర్ ని కూడా చూపెట్టారు. ఆ తర్వాత మోసపూరితంగా కుట్రపూరితంగా తెలంగాణ ప్రజలను మిస్లీడ్ చేయడానికి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఫేక్ సర్క్యులర్ ని ట్వీట్ చేశారు వారి వ్యక్తిగత హ్యాండిల్. ఒరిజినల్ సర్క్యులర్ ని మేము సోషల్ మీడియాలో పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినీలు ధర్నాలు చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించినందుకు ఇవాళ చిచ్చలగూడ జైల్లో 10 రోజులు శిక్ష విధించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ ప్రశ్నించిన గొంతుపై బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్పై కేవలం ప్రశ్నించినందుకే ఇవాళ జైల్లో కేసులు పెట్టడం జరిగింది. నిజంగా ఇది సిగ్గుచేటని చెప్పుకోవచ్చు. మన విశ్వవిద్యాలయంలో ఓయూ ప్రపంచ ప్రఖ్యాతిగా వచ్చినటువంటి ఒక విశ్వవిద్యాలయాలలో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఓయూ ఒక అతిపెద్ద విశ్వవిద్యాలయం అని చెప్తాం. సో అలాంటి విశ్వవిద్యాలయంలోనే ఇవాళ నీళ్లు లేకపోవడం, కరెంటు లేకపోవడం, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ఈ కేసు మొత్తం కేవలం క్రిషాంక్ ఒక చిన్న మాట, మీరు రిలీజ్ చేసిన ఫేక్ సర్క్యులర్ ఇది వాస్తవం ఇది అని చెప్పినందుకే ఇవాళ అరెస్ట్ చేయించడం జరిగింది. 10 రోజుల పాటు జైళ్ళ చుట్టూ తిప్పి బెయిల్ కూడా చేసినా కూడా ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది కాబట్టి ఇలా క్రిషాంక్ బయటికి రావడానికి మనం చూస్తున్నాం. వాస్తవం ఏంటనేది ఇలా మనకు తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ కేవలం కావాల్సుకొని ఇవాళ బీఆర్ఎస్ నాయకులపైన కావచ్చు, లేకపోతే ఇంకోరిపైన కావచ్చు, కేవలం కావాల్సుకొని ఓట్ల నేపథ్యంలో ఇలా కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నది. ఇబ్బంది పెట్టి వాళ్ళని బయటికి రాకుండా చేస్తూ ఉన్నది. కానీ ఇవాళ ఓయూలో చూసినట్లయితే నిజంగా ఇవాళ కరెంటు కోతలు ఓయూలో వచ్చినాయి, నీళ్లు రాకపోవడం వచ్చినాయి. మరి మీ పరిస్థితి ఏందమ్మా, ఎందుకు నీళ్లు రావట్లేవు, ఎందుకు కరెంటు రావట్లేదు ఏందని ఒక చిన్న విచారణ లేదు. వీసీకి అయితే సపోర్ట్ సరిలేదు. మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న మరి మీ ప్రభుత్వం వచ్చింది నిరుద్యోగ యువత వల్లే అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు కదా, మరి అలాంటి నిరుద్యోగ యువతకి ఇవాళ ఇబ్బంది జరుగుతూ ఉన్నాయి, అలాంటి నిరుద్యోగ యువతని ఇవాళ ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి అలాంటి నిరుద్యోగ యువతకి మీరు పోయి నేనున్నా అని చెప్పి ఒక సపోర్ట్గా ఉండి మీకు నీళ్ళ కరెంట్ ఏది సదుపాయాలు కావట్లేదు అని చెప్పకపోగా మీరు హాస్టల్ నుంచి బయటకు వెళ్ళిపోండి అని చెప్పి ఒక నోటీసులు జారీ చేస్తారా? నోటీసులు జారీ చేసి వాళ్ళు అంటారా? సమ్మర్ వెకేషన్తో వెళ్ళిపోమంటారా? లేకపోతే కరెంటు నీళ్ళు లేవని చెప్పి
దాంతో చెప్తా ఉన్నారు. అంటే ఇవాళ ఏం జరుగుతా ఉంది? నిరుద్యోగ యువతకే సరైన సదుపాయం లేదు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారు వీళ్ళు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేసి చూపిస్తారు? ఇదొక ఈ యొక్క కేస్ ఎగ్జాంపుల్‌గా మనకు కనిపిస్తా ఉంది.